రాఖీ పండుగ అంటే స్వీట్ స్పెషల్ కదా. బయట కొనుక్కునే స్వీట్స్ కాకుండా మన ఇంట్లో ఫ్రెష్ గా ప్యూర్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన మలాయ్ పేడాతో ఈ రాఖీని ఇంకా స్పెషల్ గా చేసుకుందాం. చాలా ఈజీగా మౌత్ మెల్టింగ్ టేస్ట్ తో రెడీ అయిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ అయితే తీసుకున్నానండి. ఇక ఇందులోనే హాఫ్ కప్ వరకు అయితే కాజు పౌడర్ వేసుకుంటున్నాను. ఇది అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇక ఇందులోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పన్నీర్ అయితే హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే సేమ్ కప్ వరకు అయితే షుగర్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇక ఇందులోనే 3/4 వరకు అయితే మిల్క్ పౌడర్ కూడా వేసుకుని ఇక ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్చర్ ని లో ఫ్లేమ్ మీద కంటిన్యూస్ గా స్టీర్ చేస్తూ కుక్ చేయాలి. మిల్క్ అంతా అబ్జర్వ్ అయ్యి మిక్చర్ కాస్త థిక్ అయ్యే వరకు అయితే కొంచెం స్లోగానే కుక్ చేయాలండి. సో చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్ మీద పేషెన్స్ తో కుక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ పన్నీర్ అనేది కాస్త స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. సో చూస్తున్నారు కదా, కార్నర్స్ అనేవి క్లియర్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పేడ సాఫ్ట్ గా మెల్ట్ అయ్యేలాగా వస్తుంది. సో మార్కెట్ లో కొన్న స్వీట్స్ కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసిన స్వీట్స్ లో ఫ్రెష్నెస్ లవ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాస్త దగ్గర పడుతున్నప్పుడు ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. మిక్చర్ ని కాస్త థిక్ అయ్యే స్టేజ్ వరకు అయితే బాగా స్టిర్ చేస్తూ ఉండాలి. అయితే పేడా షేప్ అనేది ఈజీగా హోల్డ్ అవ్వడానికి అయితే వస్తుందండి. సో కాజు పౌడర్ తో వచ్చే నటీ ఫ్లేవర్ ఈ మలాయి పేడాకి అయితే ఇంకా స్పెషల్ టేస్ట్ అయితే ఇస్తుంది. ఇక ఇది కాస్త దగ్గర పడుతుంది, డవ్ లాగా అయితే ప్రిపేర్ అవుతుంది అన్నప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. సో జస్ట్ కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే తక్కువ టైంలో ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ స్వీట్ అనేది రెడీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, సో ఈ రెసిపీని పన్నీర్ వల్ల పేడాకి చాలా రిచ్ అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మిల్క్ పౌడర్ వల్ల స్వీట్ కి ఇంకా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ అవుతుంది. కాస్త గట్టి పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మరొక ప్లేట్ లో ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మలాయి ఉంది కదా, అదైతే మొత్తం వేసుకుంటున్నానండి. సో కొద్దిగా అయితే చల్లారనివ్వాలి. సో చూస్తున్నారు కదా, కొంచెం అయితే కలుపుకొని ఇంకా కొద్దిసేపు చల్లారిన తర్వాత వీటిని అయితే మనం చేతులకి ఆయిల్ అనేది లేదా ఘీ అప్లై చేసుకొని మొత్తం పేడలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, రౌండ్ గా చేసుకొని వీటికి అనేది ఒక షేప్ ఇస్తున్నాను. సో ఇలాగా ఒక షేప్ ఇచ్చేసి మొత్తంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో కార్నర్స్ అనేవి క్రాక్ రాకుండా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలాగైతే మనకి మార్కెట్ లో స్వీట్ లాగా అయితే కనిపిస్తుంది కూడా. అండ్ ఇలాగా అన్ని టైప్ లో అయితే ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇక దీనిపైన అయితే నేను సాఫ్రాన్ మిల్క్ అనేది అప్లై చేస్తున్నాను. ఇలాగా అప్లై చేయడం వల్ల మనకి బ్యూటిఫుల్ కలర్, ప్లీసెంట్ అరోమా అండ్ స్పెషల్ ఫెస్టివల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. రాఖీ స్పెషల్ కి అయితే ఈ గోల్డెన్ టచ్ తో మన మలాయ్ పేడాలు ఇంకా అట్రాక్టివ్ గా అండ్ డెలిషియస్ గా అయితే రెడీ అవుతుంది. ఇక ఫైనల్ గా అయితే నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి ఇంకా వీటికి ఇంకా కలర్ఫుల్ లుక్ అనేది ఇస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ అయిన మన మలాయ్ పేడాలు అయితే ప్రిపేర్ అయ్యాయి. సాఫ్ట్ గా క్రీమీగా రెడీ అయిన ఈ హోమ్ మేడ్ మలాయ్ పేడాలు రాఖీ సెలబ్రేషన్స్ కి అయితే పర్ఫెక్ట్ స్వీట్. బయట కొనుక్కున్న స్వీట్స్ కన్నా మన చేతితో ప్రేమతో చేసిన స్వీట్ టేస్ట్ ఇప్పుడు చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ రాఖీ స్పెషల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.